భారత అమెరికా సత్సంబంధాల్లో మరో కీలక అడుగు పడనుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్రాన్స్లో ఈ నెల 17న కీలక భేటీ కానున్నారు. చాలా రోజుల తర్వాత ఈ ఇరువురు నేతలు ముఖాముఖి భేటీ కానుండడంపై ప్రపంచ దేశాలు ఆసక్తికరంగా పరిశీలిస్తున్నాయి. ఇక ఫ్రాన్స్లో జరిగే G7 సదస్సు సందర్భంగా మోదీ ట్రంప్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చర్చించుకుంటారు అని అంతా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా పశ్చిమాసియా ఉద్రిక్తతలు సహా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, ఇంధన భద్రత, H1B వీసాలు వంటి పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని అంచనా. రెండు దేశాల మధ్య సమగ్ర వాణిజ్య ఒప్పందం, భారతీయ వస్తువులపై సుంకాల తగ్గింపు, పశ్చిమాసియాలో తాజా ఉద్రిక్తతలపై ఫోకస్, రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యం, H1B వీసాలు, ఎన్ఆర్ఐల సమస్యలపై స్పష్టత. ఈ నెల 16, 17 తేదీల్లో ఫ్రాన్స్ లో గ్రూప్ ఆఫ్ 7 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ కు వెళ్లారు. G7 సదస్సు ముగించుకున్నాక ఈ నెల 17న ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య అత్యంత కీలక భేటీ జరగనుంది. ట్రంప్ మోడీ భేటీని వైట్ హౌస్ అధికారికంగా ధృవీకరించింది. ఈ నెల 17న ఫ్రాన్స్లోని G7 సదస్సు నేపథ్యంలోనే సైడ్ లైన్స్ లో భాగంగా ఇరువురు నేతల సమావేశం జరగనుందని అమెరికా సీనియర్ ఉన్నతాధికారి వెల్లడించారు. ప్రధాని మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల పర్యటనలో బిజీగా ఉన్నారు. మోడీ, ట్రంప్ ఫిబ్రవరిలో వాషింగ్టన్లో కలుసుకున్న తర్వాత మళ్లీ ఇప్పుడు నేరుగా ముఖాముఖి భేటీ కానుండటం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం, పెట్టుబడులు, వ్యూహాత్మక భాగస్వామ్యం వంటి కీలక అంశాలు ఈ చర్చల్లో ప్రధానంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచ దేశాల్లో సైతం ఆసక్తిని రేపుతోన్న మోడీ, ట్రంప్ మధ్య అత్యంత కీలకమైన భేటీ సున్నితమైన సమయంలో జరుగుతుండటంతో హాట్ టాపిక్ అయింది. ఇటీవల ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధిని అమెరికా జరిపిన క్షిపణి దాడులు రెండు దేశాల మధ్య సత్సంబంధాలపై నీలి నీడలు కమ్మేలా చేశాయి. ముఖ్యంగా జూన్ 10న జరిగిన ఒక దాడిలో భారత్కు చెందిన వాణిజ్య నౌక దెబ్బతింది. అంతేగాక అందులో పనిచేస్తున్న 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేకెత్తించింది. ఈ విషాదకర సంఘటన తర్వాత భారత్, అమెరికా మధ్య విభేదాలు తలెత్తాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నడుమ మోడీ, ట్రంప్ భేటీ కానుండటం ఈ విభేదాలను పరిష్కరించుకుని ముందుకు సాగటానికి ఒక అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నారు అంతర్జాతీయ పరిశీలకులు. రెండు దేశాల మధ్య చాలా కాలంగా ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ ఒక పూర్తి స్థాయి ఒప్పందం ఖరారు కాలేదు. దీంతో ఇదే ప్రధాన అజెండాగా ఉంటుందని భావిస్తున్నారు. అమెరికా విధిస్తున్న కొన్ని సుంకాల నుంచి మినహాయింపు కోరుకున్న భారత్ పలు కీలక అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. భారత ఐటీ నిపుణులకు కీలకమైన H1B వీసా విధానం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇరాన్, అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ చమురు మార్కెట్పై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఈ నేపథ్యంలో ఇంధన భద్రత కూడా ప్రాధాన్యత అంశంగా ఉండనున్నట్టు సమాచారం. మోడీ, ట్రంప్ భేటీ భారత్, అమెరికా దీర్ఘకాలిక సంబంధాలకు కీలకంగా మారనుంది. ఇటీవల కొన్ని అంశాలకు సంబంధించి రెండు దేశాల మధ్య విభేదాలు తలెత్తుతున్నప్పటికీ వాణిజ్యం, సాంకేతికత, రక్షణ, భద్రత రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై సమావేశంలో దృష్టి సారించే అవకాశం ఉంది. రక్షణ, సాంకేతిక రంగాలకు అవసరమైన క్రిటికల్ మినరల్స్ భద్రతపై వ్యూహాత్మక అడుగులు పడనున్నాయని అంచనా వేస్తున్నారు. దీంతో పాటు అమెరికా, ఇరాన్ యుద్ధ పరిణామాలు, జావెలిన్ క్షిపణుల కొనుగోలు, ప్రాంతీయ భద్రతా అంశాలపై చర్చించే అవకాశం లేకపోలేదు. మరోవైపు భారత్లో అమెరికా పెట్టుబడుల్ని ఆకర్షించడం, పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యాలను పెంపొందించడంపైన ఇరువురు నేతలు స్పెషల్ ఫోకస్ పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఎమర్జింగ్ టెక్నాలజీస్, ముఖ్యంగా AI మరియు ఇన్నోవేషన్ రంగాల్లో ఉమ్మడి పరిశోధనలకు మోడీ, ట్రంప్ శ్రీకారం చుట్టనున్నారని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు.